ఆ లేడీ దొంగ డ్రెస్సులు మార్చుతోంది. దొంగతనాలు చేసేటప్పుడు ఇదే తన స్టైల్ అని చెప్తోంది. ఎందుకు అని అడిగితే పోలీసులకు దొరకకుండా ఉండేందుకేనని సమాధానమిస్తోంది. ఇంతకీ ఆ లేడీ దొంగను పోలీసులు ఎలా పట్టుకున్నారు? దొంగతనంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఈ లేడీ కిలాడీకి కూడా ఓ వెరైటీ స్టైల్ ఉంది. దొంగతనానికి వెళ్లేటప్పుడు చీరలో వెళ్తుంది, తిరిగి బయటికి వచ్చేటప్పుడు జీన్స్ ప్యాంట్ కోటుతో వస్తుంది, ఇక తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం నైటీలోకి మారిపోతుంది. ఇదంతా ఎందుకు అంటే సింగిల్ ఆన్సర్, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు. హైదరాబాద్ పార్షిగుట్టలోని దుర్గా అనే మహిళ ఇంట్లో మే 23న చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు, కిలో వెండి మాయమయ్యాయి. బాధితురాలు వారాసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుర్గా ఇంటి నుంచి సీసీ కెమెరాల ఫుటేజ్తో వేట మొదలుపెట్టారు. మొత్తంగా 500 వరకు సీసీ కెమెరాలు పరిశీలించారు. మచ్చబొల్లారం వరకు ఉన్న సీసీ ఫుటేజీల్లో ఒక మహిళ ప్రయాణం కనిపించింది. అయితే సీసీ కెమెరాలు మారిన కొద్దీ ఆమె ధరించిన దుస్తులు మారుతూ ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మచ్చబొల్లారం ప్రాంతంలో వరుస సీసీ కెమెరాలు పరిశీలించేసరికి ఒకే మహిళ 3 రకాల దుస్తుల్లో కనిపించడంతో ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడిందే మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డమీది విజయగా గుర్తించారు. చివరికి విజయను పట్టుకున్న పోలీసులు విచారించగా ఇదే తరహాలో దుస్తులు మార్చుతూ మరో 2 నేరాలకు పాల్పడినట్లు అంగీకరించింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేరెడ్మెట్ పిఎస్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పిఎస్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్లుగా పేర్కొంది. సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు తాను ఒక్కో దొంగతనం చేయడం కోసం చీర, జీన్స్, నైటీ ఇలా 3 రకాల దుస్తులు ధరించినట్టుగా పేర్కొంది. ఆ ఆన్సర్ విని పోలీసులే షాక్ అయ్యారు. శశాంక్ రెడ్డి ఏసీపీ జిల్లా ఆధ్వర్యంలో సుమారు 500 సీసీ కెమెరాలు సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి నేరస్తురాలు ఎక్కడికి వెళ్ళిందో అక్కడి వరకు ఒక 500 సీసీ కెమెరాస్ ద్వారా ఈ నేరస్తురాలను గుర్తించడం జరిగింది. ఈ లేడీ ఆడమనిషి దొంగతనానికి చీరతో వస్తుంది. దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ కోట్ వేసుకొని దర్యాప్తును పక్కతో పట్టించడంలో పోలీసులనే ఏమార్చేందుకు చూసిన విజయ చివరికి కటకటాలు లెక్క పెట్టాల్సి వచ్చింది.